లోపల ఎవరైతే చెత్తగాత్రులు చికిత్స పొందుతున్నారో వారిని చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లడం జరిగింది. అయితే ఈ సంఘటనలకు సంబంధించి ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రామానాయుడు సెంటర్ వద్దకు వెళ్లి దాదాపు అర్ధ గంట పాటు అక్కడ క్షుణ్ణంగా సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కలెక్టర్ కావచ్చు, జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా టీటీడీ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఈ శాఖ అన్ని అధికారులతో కూడా ఆయన సమగ్రంగా అక్కడనే ప్రాథమికంగా వారి నుంచి వివరాలు రాబట్టడం జరిగింది. అయితే అధికారులు స్పష్టం చేసినటువంటి వివరించినటువంటి అంశాలతో చంద్రబాబు నాయుడు ఏకీభవించలేదు. దానికి సంబంధించి ఆయన చాలా ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి విధానాల వల్లనే ఈవేళ ఇలాంటి తొక్కిసలాట కూడా జరిగింది. అలాంటి విధానాలను కాకుండా కొత్త విధానాలను అవలంబించి ఈ ఏదైతే టోకన్ల జారీ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొనసాగించలేదనేటువంటి ఒక ఆవేదన, ఆగ్రహం కూడా ఆ ఆలయ అధికారుల పైన ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ సంఘటనలు జరిగినాయంటే చిన్న సంఘటనలు జరిగినాయి. ఆ చిన్న సంఘటన నుంచి వీరు గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మానవ సైకాలజీ మీకు తెలియదా అంటే గేట్లు తీస్తే అందరూ కూడా ఒకేసారి తొక్కిసలాట ఎగబడతారు. అలాంటి విధానాలను కంట్రోల్ చేయకుండా మీరు ఒకేసారి ఎందుకు గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గేట్లు ఎత్తడం కారణంగానే కదా వందల మందిలో కీళ్ళలోకి ఒక్కసారిగా తెలుసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కింద పడిపోవడం, దాంతో తొక్కిసలాట జరగడం, ఇవన్నీ మీకు తెలియవా అంటూ పోలీసు శాఖ పైన కూడా ఆయన తీవ్రంగా ఆవేశాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ జరిగినటువంటి విధానాన్ని ఆయన అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న తర్వాత మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే అన్ని అధికారులు కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ సంఘటన ప్రాంతానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆయన ఏదైతే ఇక్కడ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ట్రీట్మెంట్ లో